హాయ్ పిల్లలు, ఈరోజు మనం పేదవాడి సలహా కథ ఏంటో తెలుసుకుందామా? శివగిరిరాజు శ్రీదత్తుడు. ఆయన సభ జరిపిన రోజున విపరీతమైన తలనొప్పితో పట్టు వేయించుకునేవాడు. ఆ రోజంతా మనసు మనిషి కూడా చాలా చిరాగ్గా ఉండేవాడు. దానికి కారణం ఆస్థాన పండితుడు అనిరుద్ధుడు. ఆ అనిరుద్ధుడు అర్థం లేని శ్లోకాలు చదివి అనవసర ప్రసంగాలు చేసి సభికులను రాజును కూడా విసిగించేవాడు. 2 తరాల నుంచి ఆస్థాన పండితులుగా ఉండడం వల్ల అనిరుద్ధుణ్ణి రాజు ఏమీ అనలేకపోయేవాడు. అయితే శ్రీదత్తుడికి అవకాశం దొరికితే అనిరుద్ధుణ్ణి వదిలించుకోవాలని ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు పేరిశాస్త్రి అనే పేద బ్రాహ్మణుడు శ్రీదత్తుడిని దర్శనం చేసుకుని, మహారాజా, అక్కడ ఇక్కడ పౌరహిత్యం చేస్తూ బతుకు వెళ్ళబుచ్చే నాకు దేవుడు కంపెడు పిల్లల్నిచ్చాడు. వాళ్లకు రోజు 2 పూటలా తిండి పెట్టలేని నా చేతకానితనానికి ఒక పక్క బాధపడుతూ ఉంటే ఇంకొక సమస్య ఎదురైంది అన్నాడు. ఏంటా సమస్య అన్నాడు శ్రీదత్తుడు. అందుకు పేరిశాస్త్రి, నా సంతానంలో ఒకడు 6 ఏళ్లవాడు. నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఒకటే ఏడుపుతో ప్రాణాలు తోడేస్తున్నాడు. వాడి బాధపడలేక ఒక్కొక్కసారి ఎటైనా పారిపోవాలనిపిస్తూ ఉంటుంది. ప్రభువులు నన్ను ఈ బాధ నుంచి విముక్తిని చేయాలని అడగడానికి వచ్చాను అన్నాడు. ఈ మాటలు విన్న శ్రీదత్తుడు ఆ పిల్లవాణ్ణి ఎలాగైనా అనిరుద్ధుడికి అంటగడితే పీడ విరగడవుతుందని ఆలోచించి, సరే, వాణ్ణి తీసుకురా, వాడు నా దగ్గర ఉన్నంత వరకు నీకు రోజుకు 10 వరహాలు ఇస్తాను అని చెప్పాడు. తన బాధ పోవడమే కాక రోజుకి 10 వరహాలు వస్తున్నందుకు పేరిశాస్త్రి చాలా సంతోషపడి ఆ మన్నాడే తన కొడుకుని తెచ్చి శ్రీదత్తునికి అప్పగించి వెళ్ళిపోయాడు. శ్రీదత్తుడు అనిరుద్ధుడిని పిలిపించి, మీరు నాకు ఒక సహాయం చేసి పెట్టాలి. ఏ దిక్కు మొక్కు లేని వీణ్ణి మీ ఇంట ఉంచుకుని పాండిత్యంలో మీ అంతట వాణ్ణి చేసి నాకు చూపాలి అన్నాడు. అదెంత భాగ్యం రాజా! వీడు నా శిష్యరికంలో నన్ను మించిన పండితుడయ్యాడని మీరే అనేలా చేస్తాను చూడండి అని పేరిశాస్త్రి కొడుకును తీసుకుపోయాడు అనిరుద్ధుడు. ఆ మరుసటి రోజు పేరిశాస్త్రి కొడుకు నిద్రలేస్తూనే పెద్దగా ఏడవడం ప్రారంభించాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వాణ్ణి సముదాయించడం అనిరుద్ధుడి వల్ల కాలేదు. ఆ రోజు వాడి ఏడుపుతో తల తిమ్మెక్కి ఆయన సభకు వెళ్ళలేకపోయాడు. అందువల్ల రాజుగారి సభ ఎంతో ఆనందంగా జరిగింది. 2వ రోజు కూడా పేరిశాస్త్రి కొడుకు ఏడుపుతో అనిరుద్ధుడికి బుర్ర పనిచేయక సభకు వెళ్లాలనిపించలేదు. ఇలా వారం తిరక్కముందే పేరిశాస్త్రి కొడుకు ఏడుపు తట్టుకోలేక మతిపోయి ఎటో వెళ్ళిపోయాడు అనిరుద్ధుడు. ఇది జరిగిన కొన్నాళ్ల తర్వాత శ్రీదత్తుడికి మరొక సమస్య ఎదురైంది. అదేంటంటే, శివగిరికి పైనున్న సువిశాలమైన సుందరగిరి రాజ్యంలో ప్రతి ఏడు క్షాత్ర విద్యల్లో పోటీలు నిర్వహించేవారు. ఆ పోటీలకు శ్రీదత్తుడు 2 కొడుకులకి కబురుందింది. శ్రీదత్తుడు కొడుకులిద్దరూ ఆ పోటీల్లో పాల్గొని ఓడిపోయారు. అన్ని విద్యల్లో ప్రథముడిగా సుందరగిరి యువరాజు ఎన్నికయ్యాడు. ఈ ఎన్నిక స్వార్థంతో జరిగిందని, సుందరగిరి రాజు మోసగించాడని శ్రీదత్తుని కొడుకులు ఆయన తిట్టారు. ఇందుకు సుందరగిరి రాజు మండిపడి శివగిరి మీద యుద్ధం ప్రకటించాడు. ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డమా అని ఆలోచించసాగాడు శ్రీదత్తుడు. ఆయన రాజ్యం కంటే సుందరగిరి రాజ్యం 3 రెట్లు పెద్దది. పైగా ఆ రాజ్యం పైన ఉన్నందువల్ల నీటి వనరులన్నీ అక్కడి నుంచే అందుతున్నాయి. అటువంటి రాజ్యంతో యుద్ధం అంటే తాను ఓటమి పాలు అవ్వాల్సిందే అని శ్రీదత్తుడికి తెలుసు. అందుకే ఆయన రాజ్యంలోని పెద్దవాళ్లను పిలిపించి ఈ కష్టమైన సమస్యకు పరిష్కారం కోసం సంప్రదింపులు జరుపుతున్నాడు. ఈ సంగతి ఆ నోట ఈ నోట విన్న పేరిశాస్త్రి రాజును దర్శించాడు. శ్రీదత్తుడు అతడితో, నీ సహాయం వల్ల 2 తరాల పీడ వదిలించుకున్నాను. ఇప్పుడు ఈ యుద్ధ సమస్య వచ్చి పడింది. ఈ సమస్యను కూడా నువ్వే పరిష్కరించగలవేమో చూడు అని అన్నాడు. మహారాజా, నాకు ఇదొక పెద్ద సమస్యగానే అనిపించడం లేదు. గంపెడు పిల్లలతో వేగుతున్న నాకు బాగా ఆలోచిస్తే ఇటువంటి సమస్యలు రోజు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని ఎవరి సహాయం లేకుండానే పరిష్కరించుకోగలుగుతున్నాను అన్నాడు పేరిశాస్త్రి. ఎలా అన్నాడు శ్రీదత్తుడు. నా పిల్లలు తోటి పిల్లలతో ఆడుతూ ఎవరో ఒకరిని కొట్టి రోజు ఇంటి మీదకి గొడవలు తెస్తూ ఉంటారు.
నేను ఆవేశంతో ఆ వచ్చిన వాళ్ళ మీద గొడవ పడకుండా తెలివిగా వాళ్ళ చేతులు పట్టుకొని గొడవలు కాకుండా చూసుకుంటాను. మీ సమస్య కూడా అలాంటిదే అన్నాడు పేరిశాస్త్రి. వెంటనే శ్రీదత్తుడికి అతని మాటల్లోని అర్థం తెలుసుకొని ఆ మర్నాడే సుందరగిరి రాజును కలుసుకొని, నా పిల్లలు తెలియక తొందరపడినందుకు నన్ను క్షమించండి. సోదర సమానులైన మీతో నాకు యుద్ధమా? మీరు యుద్ధానికంటూ వస్తే నా రాజ్యం మీకు దారాదత్తం చేస్తానే కానీ మీతో తలపడను అన్నాడు. దానికి సుందరగిరి రాజు చాలా సంతోషించి యుద్ధ ప్రయత్నం మానుకున్నాడు. మరికొంతకాలం తర్వాత శ్రీదత్తుడికి తన కొడుకులలో ఒకడికి రాజ్యం అప్పగించి తాను విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. అయితే కొడుకులిద్దరూ కవలలు కావడం వల్ల రాజ్యం నాదంటే నాదని పోట్లాడుకోవడం మొదలెట్టారు. ఈ సమస్యను పరిష్కరించగలడేమో అని శ్రీదత్తుడు పేరిశాస్త్రికి కబురంపించాడు. పేరిశాస్త్రి సంగతంతా విని, మహారాజా, రాజ్యం కోసం నీ కొడుకులు పోట్లాట చూస్తుంటే మిఠాయి కోసం గొడవపడే నా పిల్లలు గుర్తొస్తున్నారు. ఎప్పుడైనా నేనొక మిఠాయి పొట్లం తీసుకెళ్తే నా గంపెడు పిల్లలు నాకంటే నాకని పోట్లాటకు దిగుతారు. అందువల్ల నేను ఆ పొట్లాన్ని రహస్యంగా ఇంట్లోకి తీసుకెళ్లి నా పిల్లలు ఎంతమందో అన్ని చిన్న పొట్లాలు కట్టి అందరికీ పంచిపెడతాను అని చెప్పాడు. శ్రీదత్తుడు పేరిశాస్త్రి మిఠాయి పంపకంలోని అంతరార్థం తెలుసుకొని వెంటనే ఇద్దరి కొడుకులను రాజులుగా చేసి సమస్యను చాలా తేలిగ్గా పరిష్కరించుకున్నాడు. ఇంత చక్కగా సమస్యకు పరిష్కార మార్గం చూపినందుకు శ్రీదత్తుడు పేరిశాస్త్రికి ఎన్నో విలువైన కానుకలిచ్చి అతడి పేదరికాన్ని పోగొట్టాడు. చూసారా పిల్లలు, తెలివితేటలకి పేద గొప్ప అన్న తేడా ఉండదు. ఎదుటివారితో గొడవ పడకుండా, నొప్పించకుండా సమస్యలను పరిష్కరించుకోగలిగేవాడే నిజమైన తెలివిగలవాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.